స్వాగతం పలకండి. అందరికీ జై కాంగ్రెస్. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. చెయ్యి గుర్తుకే మన ఓటు. ఓకే సారు మొదటిసారిగా మన విలేజ్కు వచ్చినందుకు సంతోషం. ఎలక్షన్ అయిన తర్వాత గెలిచిన తర్వాత మొదటిసారి వచ్చినందుకు అయ్యో గెలిచిన తర్వాత లేటుగా వచ్చిండు అది అని ఎవరు కూడా బాధపడద్దు. ఒకదాని తర్వాత ఒకటి కూడా మనకు ఒకటి కాగానే ఒకటి ఎలక్షన్ కోడ్ వస్తూనే ఉన్నాయి. ఎవరు కూడా గెలిచిన తర్వాత రాలేడు మళ్ళీ ఎలక్షన్ రాగానే వచ్చిండు అది అని ఎవరు కూడా బాధపడద్దు. ఎవరైనా సరే ఓకే మనకు ఇప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంది, మన కథ ఏంది, కార్ఖానా ఏంది మనం చెప్పుకునే బాధ్యత మనది. సారు మనకు చేయడానికి మనకు రెడీగా ఉన్నాడు. సార్ కూడా ఎవరు కూడా బాధపడాల్సిన పని లేదు. ఓకే మన మాజీ సర్పంచ్ రాజేందర్ గారు సార్కు సన్మానం శాల్వతో అందరూ చప్పట్లు. భాగంగా రేకులపల్లి గ్రామానికి విచ్చేసిన మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి గారికి, అలాగే గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, అలాగే సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏటి రాజారెడ్డి, గణేష్, రాజారెడ్డి అన్న, శ్రీనివాస్, రాజేందర్, అలాగే ఇతర గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామస్తులందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ ఇచ్చి రేకులపల్లి గ్రామం నుండి భూపతి రెడ్డి గారి గెలుపుకు సహకరించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మార్పు కోరుతూ మీరిచ్చిన తీర్పుతోని తక్కువ సమయంలో ఎక్కువ ఫలితం వచ్చిందని గుర్తు చేయదలుచుకున్నాం. గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి మీ గ్రామానికి ఏం సంక్షేమ పథకాలు చేసినాయో మేమేం గుర్తు చేయదలుచుకోలేదు, మీకు గుర్తుండే ఉంటుంది. కానీ మీరు గెలిపించిన కాంగ్రెస్ పార్టీ, మీరు గెలిపించిన భూపతి రెడ్డి గారు తక్కువ సమయంలో 3 నెలల కాలంలోనే ఈ గ్రామంలో 10 లక్షలతో సీసీ రోడ్ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. దీంతో పాటు తాండాలో కూడా 5 లక్షల సీసీ రోడ్ మంజూరైంది. కొన్ని సాంకేతిక కారణాలతో ఆగింది, ఎలక్షన్ అయిపోయినా అది కూడా పూర్తవుతుంది. దాంతోపాటు రేకులపల్లి గ్రామానికి అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతోని 5 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. దాంతోపాటు ఈరోజు ఇప్పుడు మనం నడుచుకుంటా వచ్చిన ఈ రోడ్డు కూడా ప్రపోజల్ పూర్తయింది. ఎలక్షన్ కాగానే ఈ రోడ్డు కూడా బస్టాండ్ నుంచి ఇక్కడ దాకా సీసీ రోడ్ నిర్మాణం పూర్తవుతుంది. ఇప్పటికీ 3 నెలల్లో మనం చేసిన సంక్షేమ పథకాలు ఇవి. ఎస్డిఎఫ్లో ఇప్పుడు ఆల్రెడీ పోయిన నెల 12వ తారీఖు నాడు ఎస్డిఎఫ్ కూడా మనకు శాంక్షన్ వచ్చింది. 4 లక్షల రూపాయల డ్రైనేజ్ కూడా మన గ్రామానికి మంజూరు అయింది. ఎలక్షన్ కాగానే ఆ పని కూడా పూర్తవుతుంది. మరి ఇంత తక్కువ సమయంలో దాదాపుగా ఈ గ్రామానికి ఒక 25 లక్షల రూపాయల నిధుల్ని మన ఎమ్మెల్యే గారు మనకు మంజూరు చేశారు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తు కోటేసి మీరు జీవన్ రెడ్డి గారిని గెలిపిస్తే మన ఎమ్మెల్యే గారికి మద్దతుగా సారు 25 లక్షలు ఇస్తే, రేపు మన ఎంపీ కూడా 25 లక్షలు ఇస్తే మన గ్రామానికి 50 లక్షల నిధులు వస్తాయనే సంగతి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ, సమయం ఎక్కువ లేదు, సార్ మాట్లాడాలి కాబట్టి దయచేసి వచ్చే 13వ తారీఖు నాడు అందరూ మొన్నటి ఎన్నికల్లోగా భారీ మెజార్టీతోని మన జీవన్ రెడ్డి గెలుపులో మీ వంతు పాత్ర పోషించి చేతు గుర్తు కోటేసి గెలిపిస్తారని చెప్పి మీ ఆశిస్తూ మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేయడం ఇచ్చిర్రు. మరి వాళ్ళ జవహర్లాల్ నెహ్రూ, అదేవిధంగా మహాత్మా గాంధీ గారు దేశం కొరకు స్వాతంత్ర ఉద్యమంలో జైలుకు పోయినరు. దేశం కొరకు ప్రాణం ఇస్తారు కానీ మాట మారరు. కాబట్టి ఆ నమ్మకంతో మీ ముందుకు వచ్చి ఆ రోజు 6 గ్యారంటీలు మీ ముందర పెట్టినప్పుడు మీరు నాకు గెలిపించిండ్రు. గెలిపించిన తర్వాత మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7వ తారీఖు నాడే ముఖ్యమంత్రిగా మరి పెద్దలు శ్రీమతి సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో అక్కడ లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయడం కూడా జరిగింది. జరిగిన తర్వాత మీకు అందరికీ గుర్తుంటే ఒకసారి నేను గుర్తు చేయదలుచుకున్నా. మొట్టమొదటి సంతకము మనం ఇచ్చిన 6 గ్యారంటీలు అభయబస్తం మీదనే జరిగింది. తర్వాత అది కార్యరూపణ దాల్చడానికి కొంచెం టైం పడుతుంది. కానీ మరి తెల్లారే మర్నాడు 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తే 9వ తారీఖు నాడు
మన తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి బర్త్డే రోజు ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళందరూ కూడా ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం చేయడం జరిగింది. ఇవాళ నాకు గర్వంగా ఉంది, మన తెలంగాణలో 2 కోట్ల మంది మహిళలు ఉన్నారు, కానీ 4 నెలల్లో 35 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారు. అంటే దాని అర్థమైంది, ఒక్కొక్క మహిళ యావరేజ్గా 17 సార్లు బస్సు ఎక్కింది 4 నెలల్లో. ఇవాళ ఇవన్నీ డబ్బులు ఎవరు కడతారు? కాంగ్రెస్ ప్రభుత్వం కడుతుంది ఆర్టీసీకి. ఇంతకుముందు మనోడు ఉండే గోవర్ధన్ ఆర్టీసీ చైర్మన్, వాడు ఏమన్నా ఆర్టీసీని బాగుపరచడేమంటే ఉన్న ఆర్టీసీ బస్సులన్నీ అమ్ముకున్నాడు. ఇలా రేకలపల్లికి 4 ట్రిపులు వచ్చేది 2 ట్రిపులు వస్తున్నాయి. ఇట్లా అయితే ఆర్టీసీ వల్ల మళ్ళా నష్టాల నుండి లాభాల్లో అయింది కాంగ్రెస్ పార్టీ చేయబట్టి. ఇటు మా అక్క చెల్లెలందరూ కూడా ఉచిత ప్రయాణం చేసిరు. ఇలా ఆర్టీసీ మళ్ళీ లాభాలలో వచ్చింది గవర్నమెంట్ చేయబట్టి. ఎక్కడ పోయినరా తెలియదు, మరి భద్రాచలం పోయినరా, లేకుంటే సమ్మక్క సారలక్క జాతర పోయినరా, లేకుంటే మీ తల్లిగారింటికి పోయినరా, లేకుంటే మీ పిల్లలు హైదరాబాద్లో చదివితే మరి అక్కడ పిల్లలను చూడడానికి పోయినా, లేకుంటే షాపింగ్ పోయినా తెలియదు. కానీ ఈరోజు మన ఆడపిల్లలు కూడా ఆడబిడ్డలు అందరు కూడా కాలేజీకి పోయినా కానీ మరి ఆర్టీసీ ఉచితంగా ప్రయాణం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా ఇంతకుముందు నిర్వీర్యమైనటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచి ఇవాళ ఏ పేదవాడికి తెల్లారి ఏదైనా క్యాన్సర్ బీమార్ వచ్చినా, మెదడులో ఆపరేషన్ వచ్చినా, మరి గుండె ఆపరేషన్ వచ్చినా కానీ ఫ్రీగా కార్పొరేషన్ వైద్యం చేయించాలని చెప్పి ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు కూడా పెంచడం జరిగింది 2 రోజులకు. అదేవిధంగా మీ గ్రామానికి మరి ప్రజలకు అభ్యాసం యొక్క ఫలితాలు అందాలంటే సమగ్రమైన సమాచారం ఉండాలని చెప్పి మండల ఆఫీస్ నుండి ఆఫీసర్ని మీ గ్రామ పంచాయతీకి పిలిపించి వారం రోజులు ఇక్కడ టేబుల్ వేసి కూర్చోబెట్టుకొని మీ దగ్గర అప్లికేషన్ తీసుకున్నాం ప్రజాపాలన పేరు మీద. వారం రోజుల్లో మీకు అందరు కూడా తెలుసు, గత 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించినప్పుడు ఎన్నో కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి, కానీ ఎవరు కూడా కొత్తగా రేషన్ కార్డు రాలే, కొత్త పెన్షన్ రాలే. మేము అభయాసంలో మరి దాంట్లో క్లియర్గా కూడా మరి ప్రజాపాలన దాంట్లో మీకు ఏది ఈ వైట్ కార్డు కొరకు కూడా అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. ఈ 13వ తారీఖు ఎన్నికైన తర్వాత ఎవరికైతే రేషన్ కార్డు లేదో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇప్పిస్తాం. తర్వాత ఇవాళ 500కే సిలిండర్ ఇస్తున్నాం. మోడీ గారు ఏం చేసిండు? 1300, 1250 వేసిండు. అంతకుముందు సోనియమ్మ రాజ్యంలో ఎట్లుండే 450 ఉండే. 10 ఏళ్ళు తీసుకొని పోయిండు, మొత్తం 1300కి వేసిండు. మళ్ళీ మనం కాంగ్రెస్ వాళ్ళం 500కి సిలిండర్ ఇస్తామనేసరికి ఏమంటుండి ఇలా 900కి ఇస్తుంది. అట్లా ఇలా మీరు 500కే సిలిండర్ చేసాం. మహిళా సోదరి మండలాల మీరు 900 కడుతుండొచ్చు, కానీ మీ బ్యాంకులో మళ్ళీ 400 రిటర్న్ వస్తాయి. ఎందుకంటే అడ్వాన్స్గా మనము వాళ్ళకు మనం డబ్బులు కట్టినప్పటికీ మళ్ళీ దానికి కంప్యూటర్ ద్వారా మళ్ళీ మనకు ఆటోమేటిక్గా మీకు 400 వాపస్ వస్తాయి సబ్సిడీ కింద. 500కే సిలిండర్ పడుతుంది, దయచేసి మీరు చూసుకోండి. అదేవిధంగా ఇలా ఆ రోజు చెప్పినాం, రైతులకు ఉచిత కరెంటు ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు 2004లో 20 ఏళ్ళ కింద. అప్పటి నుండి ఇప్పుడు రైతులకు ఉచితంగా ఇస్తూనే ఉన్నాం. ఈరోజు ఇంట్లో కూడా కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం. 0 కరెంట్ బిల్ వస్తుందా? 0 కరెంట్ బిల్ వస్తుంది. 200 యూనిట్ల కరెంటు ఇలా ఫ్రీగా ఇస్తున్నాం. ఎవరికైనా ఏదైనా కంప్యూటర్ మిస్టేక్తో మీరు రాలేదు, లేకుంటే మీటర్ నెంబర్ ఏమైనా తప్పు పట్టుదంటే అది కూడా ఈ 13వ తారీఖు తర్వాత మీరు ఎంపీడీఓ ఆఫీస్లో అప్లికేషన్ పెట్టుకుంటే అది కూడా రానులకు కూడా మీకు కరెంట్ బిల్లు ఫ్రీ చేస్తాం. ఇవాళ మనం చెప్పి వచ్చిన 4 నెలలే అయింది. మనం 4 నెలల్లోనే 5 గ్యారంటీ పథకాలు అమలు పరుస్తున్నాం. ఇవాళ మనకు కేసీఆర్ ఆ రోజు ఏం మాట్లాడిండు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం ప్రతి వానికి. మరి పేదవాళ్ళు అల్లుడస్ ఎక్కడ ఉండాలా, మరి బిడ్డస్ ఎక్కడ ఉండాలని మాట్లాడిన సందర్భంలో 10 సంవత్సరాలు మన రేకులపల్లిలో ఒక్క ఇల్లు కూడా రాలే. కానీ నేను గర్వంగా చెప్పుకుంటున్న 4 నెలల్లో మన నియోజకవర్గానికి 3500 ఇల్లు శాంక్షన్ అయినాయి. ఇది కాగానే ఈ కోడ్ ఎన్నికల కోడ్ కాగానే ఖచ్చితంగా అధికారులు మీ దగ్గరకు వస్తారు. ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు, మరి మిగతా పేదవారికి 5 లక్షలు చొప్పున వాళ్ళకి ఇచ్చి వాళ్ళ సొంత స్థానాలలోనే సొంత జాగాలలోనే ఇల్లు కట్టుకోవడానికి 5 ఏళ్లలో మొత్తం రేకులపల్లిలో ఎవరికి ఇల్లు లేకుండా అందరికి కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ 5 గ్యారంటీ పథకాలు అమలుపరిచినాం. ఇంకా కొన్ని 1, 2 ఉన్నాయి. రైతులకు చెప్పినా మేము 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నాం. అది కూడా మన ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15 లోపల మీకు రుణమాఫీ 2 లక్షలు చేస్తామని చెప్పిండు.
అదేవిధంగా పండించిన పంటకు 500 బోనస్ ఇస్తామని చెప్పినాం. ఇవాళ ఖచ్చితంగా నెక్స్ట్ వర్షాకాల పంటకు 500 బోనస్ కూడా ఇస్తాం. ఇవాళ నేను రేకులపల్లి రైతులను అడగదలుచుకున్నా. గత ఎండాకాలంలో 10 క్వింటాలు తీసి ఒక్కొక్క 10 కిలోలు ఒక క్వింటాలకు తీసి కడత తీసిండ్రా లేదా? ఇవాళ బాధ ఉన్నదా? ఇవాళ లారీల బాధ లేదు, ఇవాళ కడత తీసేది లేదు, ఇవాళ అమాలి లేదు, మళ్ళీ ఏది లేదు. ఏ బాధ లేకుండా రైస్ మిల్ చుప్చాప్గా తీసుకుపోతున్నాడు, వాడు డౌన్లోడ్ చేసుకుంటుండు. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు కలెక్టర్లకు రైస్ మిల్లర్లందరూ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా రైతు దగ్గర ₹1 తక్కువ ఉన్నా కానీ మీ ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తాం, అవసరం ఉంటే మీ మీద క్రిమినల్ కేసులు పెడతామని చెప్పి పాత బకాయిలు రైస్ మిల్లర్లు ఉన్న దగ్గర 900 కోట్లు వసూలు చేసి ఇవాళ మీకు పంట అమ్మిన వారం రోజుల్లోనే డబ్బులు వస్తున్నాయి. మీరు దయచేసి మీరు గమనించండి. ఇది కాంగ్రెస్ పార్టీ అంటే. అందుకనే మేము ఏమంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుంది, చెప్పిందే చేస్తుంది, చేసిందే చెప్తుంది. బోగస్ లాగా ఇక టీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పారు మీకు అందరికీ కూడా తెలుసు. అలా ఇవాళ మనం బుద్ధి చెప్పినాం. ఇవాళ మళ్ళీ కేసీఆర్ ఏమంటున్నాడు, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి కాంగ్రెస్ పార్టీని కూలగొడతారంట. ఎందుకయ్యా నీకు ఓటేయాలా? నువ్వు ఏం చేస్తావు? ఢిల్లీలో ఒకరిద్దరు గెలిచి మళ్ళీ బీజేపీకి పోయి సపోర్ట్ చేస్తావా అంటే, అవును బీజేపీకి సపోర్ట్ చేస్తా, ఆడపోయి నేను కేంద్ర మంత్రి అయితే మా నాగేశ్వరరావు కూడా మంత్రి అవుతాడని మాట్లాడు. అంటే బీజేపీ టీఆర్ఎస్ ఒక్కటే. ఇవాళ వాళ్ళు కొత్త కాదు. గతంలో మనం 9 మంది ఎంపీలను గెలిపించినాం తెలంగాణలో. ఏం చేసిరు? రైతు వ్యతిరేక చట్టాల కానుండి ప్రతి దానికి బీజేపీకి పార్లమెంట్లో సపోర్ట్ చేసిరు. ఇవాళ కూడా గదే కాబోతుంది. అందుకని టీఆర్ఎస్కు మొన్ననే మనం కారు గ్యారేజ్కు పంపించినాం, 4 టైర్లు పంచర్ అయిపోయినాయి. మళ్ళా ఇవాళ కేసీఆర్ బాత్రూంలో పడ్డాదని మళ్ళీ కుట్టుకుంటూ వస్తున్నాడు. ఏందయ్యా అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలతో ఎన్నుకున్న పార్టీని బీజేపీతోని కలిసి ఇంకేదో కలిసి కూలగొట్టేస్తా అంటాడు. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు ఉండదంటాడు, శాపనార్థాలు పెడుతుండు. ఒక పెద్ద మనిషి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న మనిషి ఇవాళ ప్రజల నిర్ణయాన్ని గౌరవించి పక్క కూర్చొని ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి వచ్చి మంచి సలహాలు ఇవ్వాలి కదా. అది కాకుండా మన పెద్ద మనుషులు శాపనార్థాలు పెడతారు చూడు, నీ మొదలారని మునవని అంటే చూడు, అట్లా మాట్లాడుతుండే. అంటే ప్రజల చేత ఎన్నుకోయినామంట ప్రభుత్వాన్ని నువ్వు శాపిస్తున్నావా? అంటే నీకు అధికారం కోల్పోతే నీకు బర్దాస్ అయితే లేదు. ఇలా అల్లుడు కొడుకు ఎట్లా మాట్లాడుతున్నారు, మొత్తం మతి స్థిమితం తప్పిపోయి అధికారం కోల్పోయిందని చెప్పి పిచ్చెక్కి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. మీకు అందరు కూడా తెలుసు ఎంత గర్వంతో మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఇంకా పార్లమెంట్లో కూడా మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరు రేకులపల్లి గ్రామస్తులు కూడా ఒకవేళ పొరపాటున మీరు మళ్ళా కారు గుర్తుకిన ఓటు వేసిండ్రు అనుకో, అది మొత్తం మూలలో పోయినట్టే, దాంతో ఏం లాభం లేదు. ఇక బీజేపీ సంగతి, ఇవాళ మోడీ గారు 10 సంవత్సరాల కింద గెలిచిండ్రు, 10 ఏళ్ల నుండి వాళ్ళే అధికారంలో ఉన్నారు. ఆ రోజు ఏమన్నాడు, స్విస్ బ్యాంకులో మొత్తం కూడా నల్లధనం ఉన్నది, 15 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇస్తా అన్నాడు. 10 ఏళ్ళైంది, 10 రూపాయలు వచ్చినాయా? రాలే. ఆ రోజు అన్నాడు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్నాడు. ఇవాళ రైతుల ఆదాయం రెట్టింపు కాదు, పెట్టుబడి రెట్టింపు అయింది. ఇవాళ ఫర్టిలైజర్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, ట్రాక్టర్ కావాల్సింది, హార్వెస్టర్ కావాల్సింది, ఇవాళ సీడ్ ధర పెరిగింది, అన్ని ధరలు పెరిగినాయి. ఇంతకుముందు రైతుకు 10,000కు ఎకరం పండిస్తే ఇవాళ 20,000 అవుతుంది పెట్టుబడి, కానీ లాభం మాత్రం రెట్టింపు కాలే. ఇవాళ యువకులకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇవ్వలే. మరి ఇవాళ నిరుద్యోగం పెరిగిపోయింది, ధరలు పెరిగిపోయినాయి. కానీ మోడీ 2 పనులు చేసిండు. ఒక పని ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సంపాదించినటువంటి ఏదైతే ఆస్తులు ఉన్నాయో, ఇవాళ మన విశాఖ ఉక్కు కావచ్చు, బిహెచ్ఎల్ కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్లు కావచ్చు, రైల్వే స్టేషన్లు కావచ్చు, ఇవన్నీ కూడా మన జాతీయ సంపద ఎవరు సంపాదించి పెట్టిండ్రు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన జాతి కొరకు సంపాదించి పెట్టిండ్రు. ఇవాళ అన్నీ అమ్ముకుంటున్నాడు అదాని, అంబానీకి, గుజరాత్ వాళ్ళకు. ఇవాళ ఏమున్నాయి? ఎయిర్పోర్ట్లు ప్రైవేటైజ్ అయిపోయినాయి, షిప్ యార్డ్లు ప్రైవేటైజ్ అయిపోయినాయి, ఇవాళ రైల్వే స్టేషన్లు ప్రైవేటైజ్ అయిపోయినాయి. చివరకు విశాఖ ఉక్కు అమ్ముకున్నాడు, బిహెచ్ఎల్ అమ్ముకున్నాడు, ఇవాళ మన ఎల్ఐసిని అమ్ముకుంటున్నాడు. అంటే రాబోయే మళ్ళీ ఏం చేస్తాడంటే ఇక చెప్తున్నాడు, ఇక మాకు మళ్ళగిన 400 సీట్లు ఇస్తే రూపాయి తాటి మెజార్టీ అంటారు, 2/3 వంతు మొత్తం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిచ్చిన రాజ్యాంగానే మార్చేస్తారంట. మార్చేసి ఇలా దళిత సోదరులకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు, గిరిజన సోదరులకు ఇచ్చిన రిజర్వేషన్లు, బీసీ సోదరులకు ఇచ్చిన రిజర్వేషన్లు అన్నీ మేము తీసేస్తామని అంటున్నాడు. మరి ఇలా మీకు గుర్తు చేయదలుచుకున్న దళిత బిడ్డలారా, మీరు మీ పిల్లలు ఎవరైనా ఇవాళ రిజర్వేషన్ వల్ల చదువుకోవడం వల్లనే మరి మన వాళ్ళు పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు ఇలా మంచి ఉన్నత స్థానంలో ఆఫీసర్గా, కలెక్టర్గా ఉన్నారు. మరి ఇలా రిజర్వేషన్ తీసేస్తామన్నటువంటి బీజేపీకి ఓటేద్దామా,
లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా ఏమంటుంది, ఇవాళ బీసీ జనగణన చేస్తాం, బీసీలు 55% ఉన్నారు, వాళ్ళది మొత్తం ప్రక్షాళన చేసి వాళ్ళ కులాల వారిగా మేము రిజర్వేషన్ ఇస్తాం, అవసరం ఉంటే 50 కాదు కదా 70% రిజర్వేషన్ ఇస్తాం, అందరు కూడా న్యాయం జరగాలని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంటే ఒకవైపు వీళ్ళేమో బీసీ జనగణన అద్దంటారు, రైతులకు గిట్టుబాటు ధరకు పార్లమెంట్లో చట్టం తెస్తామంటే అద్దంటారు. మరి దేని కొరక నువ్వు ఓటు అడుగుతున్నావు అంటే 400 సీట్లు ఇస్తే మొత్తం రాజ్యాంగాన్ని మార్చేస్తా అంటున్నాడు. మరి దాని కొరక రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినట్టు రాజ్యాంగం మార్చే పార్టీకి మనం వేద్దామా? ఇవాళ ఏమనంటే మళ్ళీ రాముడి పేరు మీద ఓట్లు అడుగుతున్నారు. నేను అడుగుతా ఉన్నా మీకు అందరు కూడా, రాముడు ఎవరు? దేవుడు. దేవుడు ఎక్కడ ఉండాలా? గుడిలో ఉండాలా? మన భక్తి ఎక్కడ ఉండాలా? గుండెలో ఉండాలా? రాముని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి దేవుని పేరు మీద అక్షంతల పేరు మీద ఇలా ఓట్లు అడుగుతా ఉన్నారు. ఒకడు మతం పేరు మీద ఓట్లు అడుగుతాడు, ఒకడు దేవుని పేరు మీద అడుగుతాడు, ఒకడు కులం మీద అడుగుతాడు. దీని కొరక మనం ఓట్లు వేసేది. నేను ఒకటే అంటున్నా, కాంగ్రెస్ పార్టీ మరి దేశం కొరకు త్యాగం చేసినటువంటి పార్టీ. మరి ఇవాళ మొన్న రాహుల్ గాంధీ గారు వచ్చారు. మనం అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లయితే 6 గ్యారంటీలు చెప్పినామో ఇవాళ కేంద్రంలో ఎన్నికలు, ఇవి పార్లమెంట్ ఎన్నికలు, పెద్ద ఎన్నికలు. మోడీని గద్దెదించి మన ఇందిరమ్మ మన్మాడిని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే ఎన్నికలు ఇవి. ఇక్కడ జీవన్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చారు. మొన్న రాహుల్ గాంధీ గారు ఈ 5 గ్యారంటీ కార్డులు మీకు ఇస్తాం, ఇంటింటికి వస్తాయి, ఈ 5 గ్యారంటీలను ప్రకటించిండు. దీంట్లో ముఖ్యంగా రైతులకు రుణమాఫీ, అదేవిధంగా ఒక్కొక్క మహిళకు ₹1,00,000, కుటుంబానికి ₹1,00,000. అదేవిధంగా ఇలా ఉపాధి హామీ కూలీ గురించి చెప్పాలి మీకు. గుట్ట పని ఎవరు పెట్టిండ్రు? ఎవరికైతే భూమి లేదో, మరి వాళ్ళకు వ్యవసాయం లేని టైంలో వాళ్ళు ఉపవాసం ఉండకూడదు అని చెప్పి వాళ్ళకు ఉపాధి హామీ పథకం పెట్టి 100 రోజుల పని పెట్టి ఆ రోజు 10 ఏళ్ల కింద ₹150 ఇచ్చిండ్రు. ఇవాళ మోడీ వచ్చినాక 10 ఏళ్ళలో ₹1 పెరిగిందా? ఇవాళ 150 కూడా వస్తలేదు మీకు. కాబట్టి సోనియా గాంధీ గారు ఆలోచించి మళ్ళీ ఇలా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టండి. అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఉపాధి హామీ కూలీ ఎంతైతే తెలుసా? 400. మీరు 100 రోజులు పని చేస్తే 40,000 మీ అకౌంట్లో వస్తాయి. ₹400 చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చిన తర్వాత, ఓటేసిన తర్వాత ఇవాళ మరి 400, అది కూడా మళ్ళీ రైతులకు కూడా వ్యవసాయానికి అనుసంధానం చేస్తున్నాం. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ. ఇవాళ మహిళా పక్షపాతి అని చెప్తా ఉన్నాను. ఎందుకు చెప్తా ఉన్నా? స్వయాన సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు మహిళలు కాబట్టి ఇలా మహిళలు ఉచిత కరెంట్ ఇచ్చిరు, మహిళలకు ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇచ్చిరు, మహిళా సంఘాలకు ₹10 లక్షల మితిలేని రుణం ఇస్తున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే దళితులకు, గిరిజనులకు, మహిళలకు, రైతులకు అందరూ కూడా న్యాయం చేసే పార్టీ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ పెద్దలు జీవన్ రెడ్డి గారు, ఈయనకు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు నాకు ఎమ్మెల్యే టికెట్ ఎట్లా ఇచ్చిందో ఈయనకు ఎంపీ టికెట్ ఇచ్చింది. ఈయన వకీలు, ఒక మాజీ మంత్రి, 4-5 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, చాలా అనుభవజ్ఞుడు, పెద్ద మనిషి. ఈయన నిలబడుతున్నాడు. ఆయన తరఫున నేను ప్రచారంకి వచ్చిన. ఈయన ఓటేయండి తప్పకుండా. మన రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, ఈయన కూడా కేంద్రంలో మంత్రి అవుతాడు. మన రేకులపల్లి గ్రామానికి కావాల్సిన ఏదైనా పని చేసుకోవచ్చు. ఈయన ఉంటాడు, నేను ఉంటా. ఇలా మన ప్రభుత్వం కూడా ఉన్నది. ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నా మీకు, ఇవాళ 5 ఏళ్ళు మీ దయతో ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇంకా 5 ఏళ్ళు మనమే ఉంటాం. కాబట్టి తర్వాత ఏదైనా పని కావాలన్నా ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అధికారం ఉన్న పార్టీ చేస్తుందా? అధికారం లేని పార్టీ చేస్తుందా? మరి ఇవాళ బీజేపీ, టీఆర్ఎస్కు అధికారం లేదు ఇక్కడ రాష్ట్రంలో. కాబట్టి ఏదున్నా కాంగ్రెస్ పార్టీ చేయాలి. కాబట్టి మీరు అక్కడ ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే మనకు అన్నీ బాగా జరుగుతాయి. ఇలా రేకులపల్లి గ్రామంలో ఏ సమస్యను, ఈ రోడ్డు కూడా మేము ఆల్రెడీ ప్రపోజల్ పెట్టినాం, అది శాంక్షన్ కూడా అయింది. త్వరలోనే ఈ రోడ్డు కూడా వేపిస్తాం. ఇలా బస్ స్టాండ్ నుండి హనుమాన్ల వరకు, దేవుని వరకు. అదే బస్సు గురించి మాట్లాడుతున్నాడు, అది కూడా చెప్పాలా మీకు. మరి గోవర్ధన్ 1500 బస్సులు అమ్ముకున్నాడు. ఇవాళ బస్సులు షార్టేజ్ అయిపోయినాయి. ఇవాళ మేము వచ్చినాక 1500 బస్సులు మళ్ళీ ఆర్డర్ ఇచ్చినాం. ఇవాళ వస్తాయి. అవి ఎన్నికల కోడ్ ఉంది, కొంచెం డబ్బుల ప్రాబ్లం ఉంది. మరి ఇలా కేసీఆర్ మొత్తం అప్లపాలు చేసిన తెలంగాణ కాబట్టి ఇప్పుడు ఎట్లుందంటే సంసారం అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి కొద్దిగా ఆలస్యమైనా మీకు ఖచ్చితంగా మీకు అందరు కూడా ₹4,000 పెన్షన్, అదేవిధంగా ప్రతి మహిళకు 2,500 మహాలక్ష్మి స్కీము, ఇవన్నీ కూడా రైతులకు రుణమాఫీ ఖచ్చితంగా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంత రాత్రి అయినా కానీ నాకు తెలుసు మీకు ఎన్నో పనులు ఉన్నాయి. మరి ఇంకా ఇంటికి పోయి పని చేసుకోవాలా. కాబట్టి మీరందరూ కూడా ఇంత టైం తీసుకొని నా కొరకు వెయిట్ చేసినందుకు మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ
కొంచెం ఆలస్యమైనా కానీ మరి మీ గ్రామానికి రావడం జరిగింది. ఎందుకంటే నేను ఎన్నికైన తర్వాత 2 సార్లు అసెంబ్లీ జరిగింది, తర్వాత నెల రోజులకే మళ్ళీ ఈ కోడ్ వచ్చింది. మనదేమో పెద్ద కాన్స్టిట్యున్సీ 170 ఊళ్ళు ఉన్నాయి. మరి ఎటు తిరగాలో వాళ్ళ మధ్యన వర్షము వాన ఇదంతా చేసిన పంట నష్టము అవన్నీ కూడా తిరుగుతూనే ఉన్నాం. కానీ మరి మీ దుబాక గ్రామంకి వచ్చిన దమ్మన్నపేటకి వచ్చిన కానీ మీ రేకులపల్లికే కొద్దిగా ఆలస్యమైంది. దయచేసి నేను మీ మనిషి దర్పల్లి నుండి మరి రేకులపల్లికి రోడ్డు కావాలంటున్నారు. ఏదో మధ్యన ఫారెస్ట్ ప్రాబ్లం ఉంది, దాన్ని కూడా నేను ఈ ఎన్నికల కోడ్ కాగానే ఆ ఫారెస్ట్ అధికారులతో మాట్లాడతాం. ఖచ్చితంగా అది కూడా ఎంత వీలైతే తొందరగా నేను చేసి పెడతామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మీరు మళ్ళొకసారి నన్ను ఎట్లయితే గెలిపించారో మరి జీవన్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుతూ, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా విఘ్నులు, నిజాయితీ పరులు, మరి ప్రేమ గుణం ఉన్న వాళ్ళు తప్పకుండా మాట మీద ఉంటారని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే. అక్కడ మా చెల్లెలు ఎత్తుతలేదు. చేతి గుర్తుకే ధన్యవాదాలు.